వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్. ఇవాళ అష్టచాప్కి కవి చెప్తున్నానండి. అష్టచాప్, అష్టమానే ఆర్ట్. 8 మంది కవులు ఉండేటటువంటి దాన్ని మనకి భక్తికాల్లో చూస్తూ ఉంటాం. భక్తికాల్లో ఎక్కడ అంటే కృష్ణ భక్తి కావ్యధారకి సంబంధించిన వాళ్ళు ఈ అష్టచాప్ కవులు. వీళ్ళు 8 మంది ఉంటారు. ఈ 8 మంది ఇద్దరి యొక్క శిష్యులు ఎవరు అంటే వల్లభాచారి యొక్క శిష్యులు, విఠలనాథ్ యొక్క శిష్యులు. వల్లభాచారి శిష్యులు 4: సూర్దాస్, కుమ్మన్దాస్, పరమానందాస్, కృష్ణదాస్. అలాగే విఠలనాథ్ యొక్క శిష్యులు 4: చీతస్వామి, గోవిందస్వామి, చతుర్బుద్దాస్, నందదాస్. అయితే ఈ అష్టచాప్కి కవి ఏంటంటే వల్లభాచారి యొక్క పుత్రుడు విఠలనాథ్. ఈ వల్లభాచారి యొక్క పుత్రుడు విఠలనాథ్ తన తండ్రి అయినటువంటి వల్లభాచారి యొక్క 4 శిష్యుల్ని అలాగే తన శిష్యుల్ని కలిపి 1565లో అష్టచాప్కి స్థాపన కీర్తి. ఇక్కడ మనల్ని అడిగే బిట్లు ఏంటంటే ఫస్ట్ సూర్దాస్ అష్టచాప్కి కవి యా నహీ, లేకపోతే అష్టచాప్ ఇన్మే అష్టచాప్ కవియోం కే నామ్ చాంటియే అంటాడు. అందుకని 8 మందిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సు కు పాక్రు చీగో చనం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ట్రికీగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. సు అంటే సూర్దాస్, కు అంటే కుమ్మన్దాస్, ప అంటే పరమానందాస్, కృ అంటే కృష్ణదాస్, చి అంటే చీతస్వామి, గో అంటే గోవిందస్వామి, చ అంటే చతుర్భుజ్ దాస్, నా అంటే నందదాస్.